హరే కృష్ణ. ఒక రాజ్యంలో రాజు దండోరా వేయిస్తారు. ఈ రోజు నాడు ప్రజలందరూ వాళ్ళు ఏమి కోరుకున్నా సరే నేను తీరుస్తాను అని చెప్పి. సో జనాలందరూ పోగయ్యారు. ఒకరు వచ్చి నాకు కొన్ని పశువులు కావాలని అడిగారు, ఇంకొకరు వచ్చి నాకు ఒక కొన్ని ఎకరాల పొలం అడిగారు, ఇంకో కొన్ని గ్రామాలు అడిగారు, ఇంకొంచెం బంగారం అడిగారు. అందరూ ఒక రకరకాల అడుగుతున్నారు. కానీ ఆ ఊర్లో ఒక తెలివైన వాడు ఉన్నాడు. వాడు వెళ్ళి, రాజా దయచేసి మీకు సమ్మతమైతే నన్ను నీ కొడుకు కింద స్వీకరించండి అన్నారనమాట. సో రాజు వెంటనే దానికి అంగీకరిస్తాడు. ఇప్పుడు ఇతర అత్యంత తెలివైన వాడు. ఎందుకంటే ఒకసారి రాజు కొడుకైతే అతని యొక్క యోగక్షేమాలు మొత్తం రాజే చూసుకుంటాడు, ఇంకేం అడగాల్సిన అవసరమే ఉండదు. అదే విధంగా భక్తుడు అనేవాడు కొంచెం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నప్పుడు, ఓ రాధా, ఓ కృష్ణ దయచేసి నన్ను నీ వాడిగా స్వీకరించు, నన్ను నీ సేవకుడి కింద స్వీకరించు అని అడుగుతారనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు మనల్ని తన సేవకుడికి స్వీకరిస్తారో మన యొక్క యోగక్షేమాలన్నీ భగవంతుడే చూస్తాడు. మనం వేరే అడగాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఎవరైతే హరినామం చేస్తారో వారందరికన్నా మేధావి. హరే కృష్ణ.